రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు కొత్త పాత్రలు పోషిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సీఎం వివిధ రూపాల్లో కనిపిస్తున్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కొత్తగా కనిపిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 4.0లో సరికొత్త కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా టీచర్ పాత్రలో విద్యార్థులకు ముఖ్యమంత్రి పాఠాలు బోధించారు. వనరులు పాఠాన్ని చెప్పిన చంద్రబాబు సీఎం అనే భయం లేకుండా విద్యార్థులు శ్రద్ధగా విన్నారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తింటూ విద్యార్థులతో ముచ్చటించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్తున్నారు. లబ్ధిదారుల ఇంట్లోనే టీ పెట్టి ఇచ్చి మరీ బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఓ చర్మకారుడిని తన కారులో ఎక్కించుకుని యోగక్షేమాలపై ఆరా తీశారు. అలాగే రైతు బజార్లో రైతులతో ముచ్చటించి కూరగాయలు కూడా కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రవివర్మ చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత విశిష్టమైన నాయకుల్లో ప్రథమ స్థానంలో నిలబడతారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 1996లో సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిదప తన రాజకీయ జీవితం అనూహ్యమైన మలుపు తిరిగిందని చెప్పి భావించవచ్చు. అప్పటి నుంచి అహర్నిశలు ప్రజాసేవ కోసం పనిచేస్తున్నారు. నేటి వరకు కూడా పనిచేస్తూ కొనసాగుతూ ఉన్నారు. అయితే ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడి హోదా, అలాగే 20 సంవత్సరాల అధికార పక్ష హోదా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత దేశంలో బహుశా ఏ నాయకుడికి ఇలాంటి అవకాశం కలిగి ఉండకపోవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే వరుసగా ముఖ్యమంత్రి 4 పర్యాయాలు కావడం దేశంలో పరిశీలిస్తే ఒక అతి తక్కువ మంది ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరుగా భావించవచ్చు. చంద్రబాబు ఒకరుగా చరిత్రలో నిలుస్తారని చెప్పి తెలిసింది. అయితే ఎన్నడూ లేని విధంగా రాజకీయ పరిణతితో పాటు ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని అనుగుణంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే 4.0 పేరుతో అనూహ్యమైన పరిణామాలకు చోటు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలతో మమేకమవుతూ ఎక్కడికక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలతో మమేకమవుతున్నటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిన్న చూస్తే దాదాపు ముఖ్యమంత్రి పాఠశాల విద్యార్థులతో కలిసి పాఠశాల కార్యక్రమంలో పాల్గొని వారితో కూర్చొని భోజనం చేయడం, వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకోవడం, పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉంది, పాఠశాల యొక్క స్థానం ఏంటి, అంటే పాఠశాల ఏ ర్యాంకులో ఉందని క్షుణ్ణంగా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించడం ఓ అనూహ్యమైన పరిణామంగా పేర్కొనవచ్చు. అదే కాకుండా పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు ఎప్పుడూ లేని విధంగా స్వయంగా ముఖ్యమంత్రి పింఛన్ పంపిణీదారు ఇంటికి వెళ్ళి పింఛన్లు అందజేసి వారితో పాటు కాఫీలు టీ తాగి వారి యోగక్షేమాలను అడిగి చూసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ పరిగణలోకి తీసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరులో అనూహ్యమైన మార్పు వస్తూ ఉంది. ప్రజలతో నిత్యం మమేకం అవ్వాలన్న సంకల్పం సిద్ధిస్తూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏమిటంటే గత రాజకీయాలకు అనుగుణంగా విభిన్నంగా నేటి రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు కక్ష సాధింపు చర్యలు అనూహ్యమైన పరిణామాల క్రమంలోనే దానికి అనుగుణంగా ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో సుస్థిర స్థానం సంపాదించుకోవాలనే అభిప్రాయాన్ని పదే వ్యక్తం చేస్తుండడంతో ముఖ్యమంత్రి సైతం అదే స్థాయిలో అదే బాటలో నడుస్తున్నాడని చెప్పి అనే రాజకీయ పరిశీలకులు అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రజలతో మమేకం అవ్వడం చూస్తూ ఉంటే పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే గత 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1996 సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి అయిన పిదప మొట్టమొదటిసారిగా రాజకీయాలకు అతీతంగా అంటే ప్రజాపాలనకు అందించాలని చెప్పేసి ఆకస్మిక తనిఖీలను ఏర్పాటు చేసి దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నియోజకవర్గాల్లోనూ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పరిశీలించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల పనితీరును పరిశీలించి అధికారుల నిర్లక్ష్యం మీద వెంటనే చర్యలు తీసుకోవడం, అలాగే తదనుగుణంగా నిత్యం ఆఫీసులకే పరిమితమైనటువంటి అధికారులు గ్రామాల బాట పట్టణాల బాట ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పి భావించవచ్చు. అదే కాకుండా టెక్నాలజీకి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ సిటీని ఏర్పాటు చేసి హైటెక్ సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేసి అభివృద్ధి అంటే ఎట్లుంటుందో నిరూపించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అదే క్రమంలోనే
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర విభజన విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పి లోటు ఆంధ్రప్రదేశ్ వాసుల్లో నెలకొనింది. తదనుగుణంగా 32,000 ఎకరాల భూములను స్వయంగా ప్రజలు రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చి ఇవ్వడానికి పట్ల యావత్ ప్రపంచమే ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఇంత అనూహ్యమైన పరిణామాలు చంద్రబాబు మీద ఇంత నమ్మకం పెట్టుకోండరా ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పేసి భావన సర్వత్రా వ్యక్తమైంది. అదే క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఏ స్థాయికైతే అభివృద్ధి బాటలో నడుస్తూ సీఎంగా ఉన్నారో అదే క్రమంలోనే 2019 నుంచి 24 మధ్యలో కూడా ఒక కేసు విషయంగా జైలు పాలైనటువంటి సంఘటనలు కూడా గత ప్రభుత్వం జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా చోటు చేసుకున్నది. అయితే ఆ జైలు జీవితంలో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి ప్రజలకు భవిష్యత్తులో మనం ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో శాశ్వత సుస్థిర స్థానం సంపాదించుకోవచ్చనే భావన వ్యక్తమైనట్టుగా చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు జైలులో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన విప్లవం వచ్చింది. ఈ క్రమంలోనే దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి అయిన పెదప ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు ఎక్కువ చేపడుతున్నారు. ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలి. అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు అంటే అది అభివృద్ధి అంటే చంద్రబాబు అనే విధానాన్ని ప్రూవ్ చేసినటువంటి చంద్రబాబు ఇవాళ సంక్షేమ బాటలో ముందుకెళ్తూ అంటే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో సుస్థిర స్థానం సిద్ధిస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 4.0 కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే తాను ఇన్నాళ్ళు చూసిన ముఖ్యమంత్రి వేరు, ఇక మీద చూడబోయే ముఖ్యమంత్రి వేరు అనే భావన వ్యక్తం చేశారు. తదనుగుణంగానే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో సుస్థిర స్థానం సంపాదిస్తారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. లక్ష్మి. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.